ప్రేమతో తెచ్చిన ఈ స్వీకరించు బాబా. ఇది కేవలం నైవేద్యం కాదు, నా హృదయ నివేదన. మధురమైన బాబా మనసుతో అర్పించే ఈ భోజనాన్ని స్వీకరించు. ప్రేమతో తెచ్చిన ఈ స్వీకరించు బాబా. ఇది కేవలం నైవేద్యం కాదు, నా హృదయ నివేదన. మధురమైన బాబా మనసుతో అర్పించే ఈ భోజనాన్ని స్వీకరించు. ప్రపంచాన్ని విడిచి హరిష్ట రూపంలో ఎగిరి వచ్చాను. పవిత్రమైన భోగ్ పళ్ళెంతో నీ దరికి చేరాను. యోగమనే తంతువుతో నీతో అనుసంధానమై ఉన్నాను. నీ ప్రేమ సాగరంలో మునిగి ఈ ప్రసాదాన్ని తెచ్చాను. ప్రేమతో తెచ్చిన ఈ భోగ్ స్వీకరించు బాబా. ఇది కేవలం నైవేద్యం కాదు, నా హృదయ నివేదన. మధురమైన బాబా మనసుతో అర్పించే ఈ భోజనాన్ని స్వీకరించు. దృష్టితో ఈ భోజనాన్ని శక్తివంతం చేయి. ఈ ప్రసాదం స్వీకరించిన ప్రతి ఆత్మశాంతితో నిండిపోవాలి. నీ స్మృతితో తయారు చేసిన ఈ భోజనం పావనంగా మారింది. దీనిని స్వీకరించు తండ్రి, మమ్మల్ని నీ ఆశీస్సులతో నింపు. ప్రేమతో తెచ్చిన ఈ స్వీకరించు బాబా. మధురమైన బాబా మనసుతో అర్పించే ఈ భోజనాన్ని స్వీకరించు.
ఓం శాంతి. మురళీ డేట్ 17/4/2026. మధురమైన పిల్లలారా, పావనంగా అయితే ఆత్మీక సేవకు యోగ్యులుగా అవుతారు. ఆత్మాభిమానులుగా అయిన పిల్లలు ఆత్మీక యాత్రలో ఉంటారు. ఇతరులతో కూడా ఇదే యాత్ర చేయిస్తారు. ప్రశ్న: సంగమ యుగంలో పిల్లలు మీరు చేయు సంపాదనే సత్యమైనది ఎలా? జవాబు: ఇప్పుడు మీరు చేసే సంపాదన 21 జన్మల వరకు వస్తుంది. ఇది ఎప్పుడూ దివాళా తీయదు. జ్ఞానం వినడం, వినిపించటం, స్మృతి చేయడం, చేయించటం, ఇదే సత్యమైన సంపాదన. దీనిని సత్యమైన తండ్రే మీకు నేర్పిస్తారు. ఇలాంటి సంపాదన పూర్తి కల్పంలో ఎవరూ చేయలేరు. వేరే ఏ ఇతర సంపాదన మీ తోడుగా రాదు. పాట: మీరు ఆ మార్గాలలోనే నడవాలి. ఓం శాంతి. భక్తి మార్గంలో పిల్లలు చాలా ఎదురు దెబ్బలు తింటారు. భక్తి మార్గంలో చాలా భావంతో యాత్ర చేస్తారు. రామాయణం మొదలైనవి వింటారు. ఎంత ప్రేమగా కూర్చొని కథలు వింటారంటే ఆ కథలు వింటూ వారికి కన్నీరు కూడా వచ్చేస్తుంది. మా భగవంతుని సీత అయినా, మా భగవతిని దొంగ అయిన రావణుడే తీసుకెళ్ళాడు అని వింటూ ఉన్న సమయంలోనే ఏడ్చేస్తారు. ఇవన్నీ కల్పిత కథలు. వీటి ద్వారా లాభమేమీ లేదు. హే పతిత పావన, రండి, వచ్చి దుఃఖీ ఆత్మలను సుఖీలుగా చేయండి అని పిలుస్తారు. కానీ ఆత్మ దుఃఖిస్తుందని కూడా వారు భావించరు. ఎందుకంటే పరమాత్మ సుఖదుఖాలకు అతీతమైన వారు. మరి వారి పిల్లల సుఖదుఖాలలోకి ఎలా రాగలరు అని భావిస్తారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు. ఈ జ్ఞాన మార్గంలో కూడా ఒక్కోసారి గ్రహచారం కూర్చుంటుంది, ఇంకోసారి ఇంకేదో జరుగుతుంది. ఒకసారి ప్రఫుల్లితంగా ఉంటారు, మరొకసారి ముఖం వాడిపోయి ఉంటుంది. ఇదే మాయతో జరిగే యుద్ధము. మాయ పైన విజయం పొందాలి. ఎప్పుడు మూర్ఛితులవుతారో అప్పుడు మన్మనాభవ అనే సంజీవిని మూలిక ఇవ్వబడుతుంది. భక్తి మార్గంలో ఆడంబరం చాలా ఉంటుంది. దేవతామూర్తులను ఎంతగానో అలంకరిస్తారు. సత్యమైన ఆభరణాలను ధరింపచేస్తారు. ఆ ఆభరణాలు ఆ ఠాకూరు ఆస్తి అవుతుంది. ఠాకూర్ ఆస్తి పూజారి ఆస్తి లేక ట్రస్టీల ఆస్తి అవుతుంది. మనము చైతన్యంలో చాలా వజ్ర వైడూర్యాలతో అలంకరించుకొని ఉండేవారమని, మళ్ళీ పూజారీలుగా అయినప్పుడు కూడా చాలా ఆభరణాలు ధరిస్తామని పిల్లలు మీకు తెలుసు. కానీ ఇప్పుడు ఏవీ లేవని మీకు తెలుసు. చైతన్య రూపంలోనే ధరించారు, జడ రూపంలోనే ధరించారు. ఇప్పుడు ఆభరణాలు ఏవీ లేవు. పూర్తి సాధారణంగా ఉన్నారు. నేను సాధారణ తనువులో వస్తానని తండ్రి చెప్తారు. రాచరికపు ఆడంబరము మొదలైనవి ఏవీ లేవు. సన్యాసులు కూడా చాలా ఆడంబరంగా అట్టహాసంగా ఉంటారు. సత్యయుగంలో ఆత్మలైన మనము ఎలా పవిత్ర ఆత్మలుగా ఉండేవారమో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. మన శరీరం కూడా పవిత్రంగా ఉండేది. వారి అలంకారం కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా అందంగా ఉన్నట్లయితే వారికి అలంకరించుకునే ఆసక్తి కూడా ఉంటుంది. మీరు కూడా అందంగా ఉండేవారు కనుక చాలా మంచి ఆభరణాలను ధరించేవారు. పెద్ద పెద్ద వజ్రాల హారాలను ధరించేవారు. ఇక్కడ ప్రతి వస్తువు నల్లగా మారిపోయింది. చూడండి, ఆవులు కూడా శ్యామ వర్ణంలోకి వచ్చేశాయి. బాబా శ్రీనాథ్ ద్వారే వెళ్ళినప్పుడు అక్కడ మంచి ఆవులు ఉండేవి. కృష్ణుని ఆవులను చాలా మంచిగా చూపిస్తారు. ఇక్కడైతే కొన్ని ఒక రకంగా, మరికొన్ని ఇంకొక రకంగా ఉంటాయి. ఎందుకంటే ఇది కలియుగము. ఇలాంటి ఆవులు అక్కడ ఉండవు. పిల్లలైన మీరు విశ్వాధిపతులుగా అవుతారు. మీ అలంకారం కూడా అక్కడ ఇలా సంద్రంగా ఉంటుంది.
ఆలోచించండి. అక్కడ ఆవులు తప్పకుండా కావాలి. అక్కడి ఆవుల పేడ కూడా ఎలా ఉండి ఉంటుంది? అందులో ఎంతో శక్తి ఉంటుంది. భూమికి ఎరువు కావాలి కదా. ఎరువు వేసినట్లయితే మంచి పంటలు పండుతాయి. అక్కడ అన్ని వస్తువులు చాలా శక్తిశాలిగా ఉంటాయి. ఇక్కడ ఏ వస్తువులోనూ శక్తి లేదు. ప్రతి వస్తువు పూర్తి శక్తిహీనమైపోయింది. పిల్లలు సూక్ష్మవతనానికి వెళ్ళేవారు. అక్కడ ఎంత మంచి పెద్ద ఫలాలు తినేవారు. శుభి రసము మొదలైనవి తాగేవారు. ఇవన్నీ సాక్షాత్కారం చేయించేవారు. అక్కడ మాలి ఎలా ఫలాలు మొదలైనవి కోసి ఇచ్చేవారో చూసేవారు. సూక్ష్మవతనంలో ఫలాలు మొదలైనవి ఏవి ఉండవు. ఇవన్నీ సాక్షాత్కారం అవుతాయి. వైకుంఠం అయితే మళ్ళీ ఇక్కడే ఉంటుంది కదా. వైకుంఠం ఎక్కడో పైన ఉంటుందని మనుషులు భావిస్తారు. వైకుంఠము సూక్ష్మవతనంలో కానీ మూలవతనంలో కానీ ఉండదు, ఇక్కడే ఉంటుంది. ఇక్కడ పిల్లలు సాక్షాత్కారంలో ఏమేం చూశారో వాటిని మళ్ళీ ఈ కళ్ళ ద్వారా చూస్తారు. ఎలాంటి హోదా ఉంటుందో అలాంటి సామాగ్రి ఉంటుంది. రాజమహల్ ఎంత బాగుంటాయో చూడండి. జైపూర్లో మంచి మంచి మెహళ్ళు తయారైనవి ఉన్నాయి. కేవలం మెహల్ చూసేందుకు మనుషులు వెళ్తారు. దానికి కూడా టికెట్ ఉంటుంది. ప్రత్యేకంగా ఆ మెహళ్లను చూసేందుకు ఉంచుతారు. వారు స్వయంగా వేరే మెహల్లో ఉంటారు. కలియుగంలోనే ఇలా ఉంటే సత్యయుగంలో ఎలా ఉండాలి? ఇది పతిత ప్రపంచము. ఎవరూ స్వయాన్ని పతితులమని భావించరు. మేము పతితులుగా దేనికి పనికిరాని వారిగా ఉండేవారమని, మళ్ళీ సుందరంగా అవుతామని ఇప్పుడు మీకు తెలుసు. ఆ ప్రపంచము ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. భలే ఇక్కడ అమెరికా మొదలైన దేశాలలో ఫస్ట్ క్లాస్ భవనాలు ఉన్నాయి. కానీ అక్కడి వాటితో పోల్చినప్పుడు ఇవి ఏమీ కాదు. ఎందుకంటే ఇవి అల్పకాలానికి సుఖమిచ్చేవి. అక్కడ భవనాలు ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. ఫస్ట్ క్లాస్ ఆవులు ఉంటాయి. అక్కడ గోపాలుడు కూడా ఉంటారు. శ్రీకృష్ణుణ్ణి గోపాలుడని అంటారు కదా. ఇక్కడ ఆవులు సంభాళించే వారిని గొల్లవాళ్ళు కృష్ణుని వంశము అని చెప్పుకుంటారు. వాస్తవానికి కృష్ణుని వంశావళి అనరాదు, కృష్ణ రాజధాని వారమని అనాలి. శ్రీమంతుల వద్దే ఆవులుంటే వాటిని సంభాళన చేసే గోపాలురు కూడా ఉంటారు. ఆ గోపాలురనే పేరు సత్యయుగానికి చెందింది. ఇది నిన్నటి విషయము. నిన్న మనము ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారిగా ఉండేవాళ్ళము. మళ్ళీ పతితులుగా అయ్యాము కనుక స్వయాన్ని హిందువులని చెప్పుకుంటున్నాము. మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారా లేక హిందూ ధర్మం వారా? ప్రశ్నించుకోండి. ఈ రోజుల్లో అందరూ హిందువులమనే వ్రాస్తారు. హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపన చేశారు? దేవీ దేవతా ధర్మాన్ని ఎవరు స్థాపన చేశారు? ఇది కూడా ఎవరికీ తెలియదు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని ఎవరు స్థాపన చేశారో చెప్పండి అని బాబా ప్రశ్నించేవారు. శ్రీబాబా బ్రహ్మ ద్వారా చేయిస్తూ ఉన్నారు. రాముని మతము లేక శ్రీబాబా శ్రీమతానుసారం ఆది సనాతన దేవీ దేవతా ధర్మం స్థాపన అయింది. మళ్ళీ రావణ రాజ్యం వస్తుంది. వికారాలలోకి వెళ్తారు. భక్తి మార్గం ప్రారంభం అవ్వటంతో హిందువులని పిలువబడతారు. ఇప్పుడు ఎవరూ స్వయాన్ని దేవతలమని చెప్పుకోలేరు. రావణుడు వికారులుగా చేసేశాడు. బాబా వచ్చి నిర్వికారులుగా చేస్తూ ఉన్నారు. మీరు ఈశ్వరీయ మతం ద్వారా
దేవతలుగా అవుతూ ఉన్నారు. తండ్రే వచ్చి బ్రాహ్మణులైన మిమ్మల్ని దేవతలుగా చేస్తారు. మెట్లు ఎలా దిగుతారో పిల్లలైన మీ బుద్ధిలో నెంబర్ వారుగా కూర్చుంటుంది. ఇతర మనుషులందరూ ఆసురీ మతానుసారంగా నడుస్తున్నారని, మీరు ఈశ్వరీయ మతానుసారంగా నడుస్తున్నారని మీకు తెలుసు. రావణుని మతానుసారంగా మెట్లు దిగుతూ వచ్చాడు. 84 జన్మల తర్వాత మళ్ళీ మొదటి నెంబరు జన్మ ఉంటుంది. ఈశ్వరీయ బుద్ధి ద్వారా మీరు పూర్తి సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకుంటారు. ఈ జీవితము చాలా అమూల్యమైనది. ఇది మీ సాహసము, ధైర్యము. అందుకే బాబా వచ్చి మనల్ని ఇంత పావనంగా తయారు చేస్తారు. మనము ఆత్మీక సేవకు యోగ్యులుగా అవుతాము. వారు దేహాభిమానంలో ఉన్న దైహిక సమాజ సేవకులు. మీరు దేహీ అభిమానులు. ఆత్మలను ఆత్మీక యాత్రకు తీసుకువెళ్తారు. మీరు సతో ప్రధానంగా ఉండేవారని ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారని బాబా అర్థం చేయించారు. సతో ప్రధానులను పావనులని, తమో ప్రధానులను పతితులని అంటారు. ఆత్మలోనే తుప్పు చేరుకొని ఉంది. ఆత్మనే సతో ప్రధానంగా చేసుకోవాలి. ఎంత ఎక్కువ స్మృతిలో ఉంటారో అంత ఎక్కువ పవిత్రంగా అవుతారు. లేకుంటే తక్కువ పవిత్రులుగా అవుతారు. పాపాల భారము తలపై మిగిలిపోతుంది. ఆత్మలన్నీ పవిత్రంగా ఏమో అవుతాయి. తర్వాత ప్రతి ఒక్కరి పాత్ర వేరుగా ఉంటుంది. అందరి పాత్ర ఒకే రకంగా ఉండదు. బాబా పాత్ర సర్వోన్నతమైనది. తర్వాత బ్రహ్మ సరస్వతులకు ఎంత పాత్ర ఉంది. ఎవరు స్థాపన చేస్తారో వారే పాలన కూడా చేస్తారు. పెద్ద పాత్ర వారిదే. శివబాబా మొదటివారు, తర్వాత బ్రహ్మ సరస్వతులు. వీరు పునర్జన్మలలో వస్తారు. శంకరుడు కేవలం సూక్ష్మ రూపాన్ని ధరిస్తాడు. అలాగని శంకరుడు ఏ శరీరాన్ని లోనుగా తీసుకోడు. కృష్ణునికి తనదే అయిన శరీరం ఉంది. ఇక్కడ కేవలం శివబాబా శరీరాన్ని లోనుగా తీసుకుంటారు. పతిత శరీరము పతిత ప్రపంచంలోకి వచ్చి ముక్తి జీవన్ముక్తికి తీసుకువెళ్ళే సేవ చేస్తారు. మొదట ముక్తిలోకి వెళ్ళవలసి ఉంటుంది. జ్ఞానసాగర్లైన ఒక్క తండ్రి మాత్రమే పతిత పావనుడు. వారినే శివబాబా అని అంటారు. శంకరుని బాబా అని అంటే అది శోభించదు. శివబాబా అనే పదము చాలా మధురమైనది. శివునిపై కొందరు జిల్లేడు పూలు వేస్తారు. కొందరు ఇంకేదో వేస్తారు. కొందరు పాలతో కూడా అభిషేకం చేస్తారు. బాబా పిల్లలకు అనేక రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. ఆధారమంతా యోగం పైనే ఉంది. పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. యోగము ద్వారానే వికర్మలు వినాశమవుతాయి. యోగము చేసేవారికి జ్ఞానధారణ కూడా బాగా జరుగుతుంది. తమ ధారణను సారం నడుస్తూ ఉంటారు. ఎందుకంటే వారు మళ్ళీ ఇతరులకు వినిపించవలసి ఉంటుంది. ఇది కొత్త విషయము. భగవంతుడు ఎవరికి ప్రత్యక్షంగా అర్థం చేయించారో వారే విన్నారు. తర్వాత ఈ జ్ఞానమే ఉండదు. ఇప్పుడు బాబా మీకు ఏం వినిపిస్తూ ఉన్నారో అది మీరు ఇప్పుడే వింటారు. ధారణ జరుగుతుంది. తర్వాత ప్రాలబ్ధం యొక్క పాత్రను అభినయించవలసి ఉంటుంది. జ్ఞానం వినడం, వినిపించడం ఇప్పుడు ఉంటుంది. సత్యయుగంలో ఈ పాత్ర ఉండదు. అక్కడ ఉన్నదే ప్రాలబ్ధపు పాత్ర. మనుషులు బ్యారిస్టర్ చదువుతారు. తర్వాత బ్యారిస్టరై సంపాదిస్తారు. ఈ సంపాదన ఎంత గొప్ప సంపాదన!
దీనిని గురించి ప్రపంచంలో వాళ్ళకి తెలియదు. సత్యమైన తండ్రి మా చేత సత్యమైన సంపాదన చేయిస్తారని మీకు తెలుసు. ఇది ఎప్పుడూ దివాళా తీయదు. ఇప్పుడు మీరు ఆ సత్య సంపాదన చేస్తూ ఉన్నారు. అది మళ్ళీ 21 జన్మలు మీ తోడుగా ఉంటుంది. ఆ సంపాదన జతలో రాదు. ఇది జతలో ఉండే సంపాదన. కాబట్టి ఇలాంటి సంపాదన మీరు చేసుకోవాలి. ఈ విషయాలు మీ బుద్ధిలో తప్ప వేరే ఎవరి బుద్ధిలోనూ లేవు. మీలో కూడా కొందరు క్షణక్షణము మర్చిపోతారు. తండ్రిని వారసత్వాన్ని మర్చిపోరాదు. ముఖ్యమైన విషయం ఒక్కటే, తండ్రిని స్మృతి చేయండి. తండ్రి ద్వారా 21 జన్మలకు ఆస్తి లభిస్తుంది. 21 జన్మలు నిరోగి శరీరం ఉంటుంది. వృద్ధాప్యం వరకు అకాల మృత్యువు జరగదు. పిల్లలకు ఎంత సంతోషం ఉండాలి. తండ్రి స్మృతి ముఖ్యమైనది. ఇందులోనే మాయా విఘ్నాలను వేస్తుంది, తుఫాన్లు తెస్తుంది. అనేక రకాల తుఫాన్లు వస్తాయి. తండ్రిని స్మృతి చేయాలని మీరు అనుకుంటారు, కానీ చేయలేరు. స్మృతిలోనే చాలామంది ఫెయిల్ అవుతారు. చాలామందిలో యోగం తక్కువగా ఉంది. ఎంత సాధ్యమో అంత యోగములో శక్తిశాలిగా దృఢంగా ఉండాలి. బీజము మరియు వృక్షము యొక్క జ్ఞానము పెద్ద విషయమేమీ కాదు. నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తూ ఉన్నారు. నన్ను స్మృతి చేయడం ద్వారా, నన్ను తెలుసుకోవటం ద్వారా మీరు సర్వస్వం తెలుసుకుంటారు. స్మృతిలోనే అన్నీ ఇమిడి ఉన్నాయి. మధురమైన బాబా అయినా శివబాబాను స్మృతి చేయాలి. అత్యున్నతమైన వారు భగవంతుడు. వారు సర్వశ్రేష్ఠులు. 21 జన్మలకు ఉన్నతమైన వారసత్వాన్ని ఇస్తారు. సదా సుఖీలుగా అమరులుగా చేస్తారు. మీరు అమరపురికి యజమానులుగా అవుతారు. కనుక అలాంటి తండ్రిని చాలా స్మృతి చేయాలి. బాబాని స్మృతి చేయకుంటే మిగిలిన వారిని గుర్తుకు వస్తాయి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: ఈశ్వరీయ జీవితం చాలా అమూల్యమైనది. ఈ జీవితంలో ఆత్మ శరీరము రెంటినీ పావనంగా తయారు చేసుకోవాలి. ఆత్మీక యాత్రలో ఉంటూ ఇతరులకు ఇదే యాత్ర నేర్పించాలి. సాధ్యమైనంత వరకు సత్యమైన సంపాదనలో తత్పరులవ్వాలి. నిరోగులుగా అయ్యేందుకు స్మృతిలో శక్తిశాలిగా తయారవ్వాలి. వరదానము: శరీరాన్ని ఈశ్వరీయ సేవ కొరకు తాకట్టు భావించి కార్యంలో ఉపయోగించే నష్టామోహభవ. ఎవరిదైనా మీ వద్ద తాకట్టుగా ఉంటే అది నా సొంతమని భావం ఉండదు. దానిపైన మోహము ఉండదు. అలా ఈ శరీరం కూడా ఈశ్వరీయ సేవ కొరకు ఒక తాకట్టు. ఆత్మీక తండ్రి ఇచ్చారు కనుక తప్పకుండా తండ్రి యొక్క స్మృతి ఉంటుంది. తాకట్టుగా భావించినందున ఆత్మీయత వస్తుంది. నాది అనే మమకారం ఉండదు. నిరంతర యోగి నిర్మోహిగా అయ్యేందుకు ఇదే సహజమైన సాధనం. కనుక ఇప్పుడు ఆత్మీయత యొక్క స్థితిని ప్రత్యక్షం చేయండి. స్లోగన్: వానప్రస్థ స్థితిలోకి వెళ్ళాలంటే దృష్టి వృత్తిలో కూడా పవిత్రతను అండర్లైన్ చేయండి. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలు ఉండాలి. మీ స్వభావము నమ్రత
మధురతంగా ఉండాలి. నాది అనేది ఎక్కడి నుండి వచ్చింది? గట్టిగా మాట్లాడటం నా స్వభావం, ఆవేశంలోకి రావడం నా స్వభావం అని అనకూడదు. స్వభావానికి వశమయ్యేయడమే మాయ. మాయా జీత్గా అవ్వండి. అభిమానము లేక నిరాశ చెందే స్వభావము, ఈర్ష్య లేక ఆవేశంలోకి వచ్చే స్వభావాన్ని పరివర్తన చేసుకోండి. అచ్చా, ఓం శాంతి. कहाँ खो गया वो पावन स्वरूप मेरा, क्यों बन गया मैं आज बेबस सा घेरा। बाबा पुकारे बच्चे खुद को पहचानो, योग की अग्नि में फिर से खुद को जानो। थे कभी सतो प्रधान, देव स्वरूप महान, लक्ष्मी नारायण जैसा था ऊंचा हमारा स्थान। पर धर्म को भूल कर गिरते गए नीचे, अब तमो में आकर खो बैठे सच्चे सींचे। भारत था स्वर्ग अब बन गया है नरक, पूज्य से पुजारी बने ये कैसा है फर्क। आती वो जन्मों का ये चक्र अनोखा, बाबा बताते ये ड्रामा है सच्चा। पूछो दिल से कितना पुण्य कमाया, कितना योग में खुद को लगाया। बाबा कहते माँ में कम याद करो, अपने असली घर का रास्ता धरो। योग की अग्नि में जल जाए हर विकार, बाबा से मिल जाए सुख का पार संसार। आत्मा की खाद जब पूरी निकल जाएगी, पावन बनकर फिर से दुनिया सज जाएगी। मैं आत्मा हूँ ये शरीर है मेरा साधन, देही अभिमान में ही छुपा है जीवन का माधुर्य धन। बुद्धि से बाबा को हर पल याद करो, चलते फिरते खाते पीते साथ उनको धरो। ये है प्राचीन योग आग है ये न्यारी, जिससे कट जाए विकर्मों की फुलझड़ी सारी। जितना याद करोगे उतना वर्षा पाओगे, गले का हार बन राजाई को सजाओगे। तीन लोकों का राज बाबा समझाते, मूल वतन सूक्ष्म स्थूल का ज्ञान दिलाते। हर आत्मा अभिनेता अपना पार्ट निभाती, ड्रामा नादि अनंत सदा ही दोहराती। अब संगम का समय, परिवर्तन की घड़ी, कल्याणकारी ये युग सबसे बड़ी कड़ी। योग की अग्नि में मिट जाए अज्ञान, फिर से जगमगाए आत्मा का सम्मान। पवित्रता शांति
सुख की हो बहार, बाबा का वर्षा जीवन का आधार। बुद्धि को बनाओ क्लियर और केयरफुल, मास्टर नॉलेज फुल, बनो पावरफुल। आने वाले पेपर्स को पहले पहचानो, पास विद ऑनर बन खुद को महानो। मधुरता हो वाणी में, नम्रता हो चाल, वैराग्य हो मन में, यही है कमाल। विश्व कल्याणकारी बनो, स्नेह का दो सबूत, महादानी बनकर बांटो ज्ञान का अमृत। पवित्रता ही है सच्ची नवीनता, ज्ञान का यही है मूल आधार। योग बल से फिर बनेंगे हम नर से नारायण, जग में अपार। बाबा का हाथ सिर पर हमारा, चले शांति धाम की ओर प्यारा। योग की राह पर बढ़ते जाएं, स्वर्ग का द्वार फिर से पाएं।